వేణుస్వామి గారు, ఒక అందరూ జనబాహుళ్యం నుండి ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాను. తమరి చుట్టూ ఎప్పుడూ వివాదాలు ఉంటాయి. మరి దానికి ఏ రాశి మిమ్మల్ని అనుకూలించట్లేదు, ఏది అనుకూలిస్తోంది? అనుకూలమే. అన్ని అనుకూలమే. రాహు ఉచ్చ. సో జనరల్గా అందరి జాతకాల్లో కాంట్రవర్సీస్తో సక్సెస్ అయ్యేటువంటి కొన్ని జాతకాలు ఉంటాయి. సో అది నా జాతకం. కాంట్రవర్సీస్ అంటే నాకు నా లైఫ్లో నా ప్లస్ పాయింట్ నన్ను విమర్శించేవాళ్ళు లేదా నన్ను వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళు ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను. అంటే నాకు ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణ, మనం క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు మంట లేనప్పుడు దాంట్లో పేపర్లు వేయడమో, కర్పూరం వేయడమో, హోమంలో నెయ్యి వేసినట్టుగా పడుతున్న కొద్దీ జ్వాలలు వేస్తుంది. సో దానివల్ల ఏం లేదు. అది అది అంటే ఒక్కొక్క జాతకం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన 3 సినిమాలు తీసుకుంటే 3 సినిమాలు కాంట్రవర్షియలే. అవి జీవితంలో ఎక్కడ కూడా, మీరు అర్జున్ రెడ్డి తీసుకోండి, ఒక రకమైన చండాలమే, అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అది. హిందీలో కబీర్ సింగ్ సేమ్ సబ్జెక్టు. అట్లనే మన వచ్చినటువంటి యానిమల్ అయితే ఇంకా దరిద్రం. సో అంటే ఒక డిఫరెంట్ పర్వర్షన్ నుండి, సైకోతత్వం నుండి, అంటే నెగిటివిటీ నుండి పాజిటివ్ పొందేటువంటి జాతకం అయింది. అలాగే నెగిటివ్ నుండి పాజిటివ్ వచ్చే జాతకం నాది. నా జాతకంలో రాహు ఉచ్చ కాబట్టి ఇవన్నీ సహజమే. నాకు సహజంగా అలా అన్ని స్ట్రైట్లో తీసుకుంటారు మీరు. అయితే మొన్న ఇటీవల జర్నలిస్టులు అందరూ ఎందుకు కత్తి కట్టారు సార్ మీ మీద? జర్నలిస్టులు అందరు కాదు, ఫిల్మ్ జర్నలిస్టులు మాత్రం కొంతమంది అంటే వాళ్ళు ఎందుకు కట్టారో నాకేం సంబంధం. ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు, ఎవరిని వ్యతిరేకిస్తారు అనే దానికి మనకు ఒక రీజన్ అంటూ ఉండదండి. రైట్. నేను అనుకునేది ఏంటంటే, నాకు అప్పుడు పేరు రావాలి, వాళ్ళ రూపకంగా పేరు వచ్చింది. సో వాళ్ళకి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని నేను చెప్పలేను. నాకంటే ఎక్కువగా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా గురించి మాట్లాడినారంటే వాళ్ళకి ఏం ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, వాళ్ళ మీద ఏముందో నాకు తెలియదు. బట్ నేను అల్టిమేట్గా తీసుకునేది ఏంటంటే, నాకు దాని రిజల్ట్, అవుట్కమ్ ఏం జరిగింది, నాకు దాని రిజల్ట్ చాలా మంచి జరిగింది. సో నేను ఒక 4 రాష్ట్రాలకు తెలిసాను. నా పర్సంటేజ్, నా ఉదాహరణ, నేను 50% తెలిసిన నుండి ఇంకొక 20% పెరిగింది నా రేంజ్. సో నాకు అది చాలా ప్లస్ పాయింట్. అంబానీ లాంటోడే 5,000 కోట్లు పెట్టి పెళ్ళి ఎందుకు చేస్తాడు? పిచ్చోడే చేయడు కదా, ప్రచారం కోసం చేస్తాడు. అట్లాంటిది ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు 2 నెలల్లో సుమారు 200 కోట్ల పబ్లిసిటీ నాకు ఉత్తగానే వచ్చింది. అంటే నేను బెస్డ్ అనుకుంటా, కానీ నేను ఎందుకు తిట్టుకుంటా? నేను ఇప్పుడు ఎంత పబ్లిసిటీ ఇప్పుడు ప్రతి ఛానల్కు డబ్బులు ఇస్తే కానీ యాడ్ లేనటువంటి సందర్భంలో నా గురించి గంటలు డిస్కషన్లు, డిబేట్లు పెట్టి నా గురించి సోషల్ మీడియాలో వేసుకుంటే ఇదంతా చేయడానికి నాకు ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది. సో నేను ఎంత అదృష్టవంతుడిని నేను. అంటే ఎంత డబ్బు లేకుండా మీరు అసలు నేను మనిషిని మనిషిగా చూడను, గ్రహాలుగా చూస్తా. అంతే. నాకు ఏ వ్యక్తితో మాట్లాడినా 9 గ్రహాలే కనిపిస్తాయి నాకు. మీకు సంతకం పెడుతున్న సీఎం కనిపిస్తే నాకు పాడెక్కిన సీఎం కనిపిస్తాడు. మీకు 1000 కోట్లు వసూలు చేసిన హీరో కనిపిస్తే నాకు పనికి రాకుండా పోయిన హీరో కనిపిస్తాడు. మీకు 3000 కోట్లు వసూలు చేసిన హీరోయిన్ కనిపిస్తే నాకు సంపాదించిన సొమ్మంతా లవ్వర్కు పెట్టి రోడ్డు మీద తిరిగేటువంటి హీరోయిన్ కనిపిస్తుంది. అంటే నాకు తర్వాత అన్ని కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. నాకు వీళ్ళ జాతకం ఇట్లా ఉంటుంది అని కనిపిస్తుంది. అది మాట్లాడటము, ఆ నోటి దూల వల్లనే కొన్ని సమస్యలు వచ్చినాయి. అందుకని తగ్గించుకున్నారు. అయితే మీరు వద్దు, నాకు ఎందుకు అనవసరం కంటపడ, ఎందుకు తలకాయ నొప్పి. కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది, ఇప్పటికైతే ఎక్స్ట్రీమ్గా వచ్చేసింది. ఇప్పుడు వద్దు, ఇప్పుడు కాదు, ఇక లైఫ్లో నాకు తెలుగుకొద్దు. తెలుగులో వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన. నాకు కావాల్సింది ఇప్పుడు కన్నడ, తమిళ్, హిందీలో నేను కవర్ చేసుకుంటాను. మరి అక్కడ వెళ్ళి ఇలాగే మాట్లాడతారు. మళ్ళీ ఇట్లా మాట్లాడినా నాకు నష్టం లేదు, ఎందుకంటే బాలీవుడ్లో ఇలాంటివి ఉండవు కదా. అంతే. ఇప్పుడు బాలీవుడ్లో 10 మంది ఆస్ట్రేలియర్స్ ఉన్నారు, అందరూ డేట్స్తో సహా చెప్తున్నారు. సో వాళ్ళకి అక్కడ కాంట్రవర్సీస్ ఏం లేవు. ఇక్కడ మనకు కాంట్రవర్సీ అంటే, అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు మహిళా సంఘాలు కానీ ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు సందీప్ రెడ్డి ఒకటే చెప్పాడు, నేను తెలుగులో సినిమా తీయను, నేను బాలీవుడ్లో వెళ్ళి తీసుకుంటా అన్నాడు. అట్లనే నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఇవాళ నన్ను ఇక్కడ వద్దనుకుంటున్నప్పుడు ఓకే, నేను ఇక్కడ అంటే ఇక్కడ మన వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఇంత మార్పు వస్తుందని నేను కల కూడా గ్రహించలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే, 1 పెళ్ళి 2 పెళ్ళిళ్ళు ఓకే, బట్ ఇక్కడ మన దగ్గర ఎంత 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 విశాల హృదయం గల జనాలు అయిపోయిందంటే, 9వ పెళ్ళి కూడా శుభమా అంటూ 9వ పెళ్ళి, 10వ పెళ్ళి కూడా శుభమా అంటూ 10వ పెళ్ళి, 11వ పెళ్ళి కూడా శుభమా అంటూ 11వ పెళ్ళి అనే స్థాయికి జనాలు ఎదిగినప్పుడు నేను వాళ్ళ లెవెల్కి ఎదగలేకపోతున్నా. నేను 1వ పెళ్ళి దగ్గరనే ఆగాలనుకుంటున్నా, లేదా కలియుగానికి 2వ పెళ్ళి దగ్గర ఆగాలనుకుంటున్నా. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, అట్లా వద్దండి 11వ పెళ్ళిని కూడా శుభమనండి. అంటే నేను ఓకే, నేనే మిస్బ్యాలెన్స్ అవుతున్నాను, నేను ఈ జనరేషన్కి పనికిరానేమో, ఈ తెలుగు పీపుల్కి పనికిరామేమో, బాలీవుడ్కి పోదాం, అక్కడ చెప్పుకుందాం, కర్ణాటక చెప్పుకుందాం, తమిళనాడు చెప్పుకుందాం, ఎందుకు మనకు తలకాయ. అట్లా 9 పెళ్ళిళ్ళు వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, వస్తూనే ఉంటారు. కలియుగంలో కామన్ కదా. కలియుగంలో డిస్టర్బ్ అయ్యేది లైఫే కదా. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఎవరు వేణుస్వామి ఇంత పర్ఫెక్ట్గా స్త్రీల గురించి మాట్లాడినాడు అని మాట్లాడలా. వేణుస్వామి ఎందుకు లేడీస్ ఉమెన్ ఆస్ట్రాలజర్ అని వేసుకున్నాడు అంటే, దానికి సమాధానం, ఒరే వెధవా, ఒరే మొగ వెధవా, ఒరే తెలుగు మొగ వెధవా,
నీ చెల్లి, నీ అక్క, నీ పెళ్ళాం, నీ తల్లి, నీ చిన్నమ్మ, నీ మేనత్త మెన్సెస్లో ఉంటే ఎలాంటి మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఎలాంటి ముఖంలో మార్పు వస్తుందో, ముఖం మీద మీసాలు వెంట్రుకలు ఎందుకు వస్తాయో, వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయో, ఆ నెలసరి 4 రోజులు డిస్టర్బింగ్గా ఎందుకుంటారో తెలుసుకోలేనటువంటి తెలుగు వెధవ నీకు వేణుస్వామి గురించి మాట్లాడే రైట్స్ లేవు. నీ పెళ్ళాము చికాకు పడింది విడాకులు ఇస్తా అనే మనస్తత్వమే తప్ప ఆ 4 రోజుల పాటు కనీసం తనని టీ అడగొద్దు, నువ్వే టీ ఇవ్వాలి, కనీసం వంట చేసి పెట్టాలి, చేత కాకపోతే కనీసం పిచ్చిముండా కొడుక టమాటాలను కోసి పెట్టాలి అనేటువంటి తెలివిలేని వెధవ నువ్వు వేణుస్వామిని విమర్శించే రైట్స్ నీకు లేవు. సో ఈ సబ్జెక్టు వేణుస్వామి దగ్గర ఉంది. సో ఈరోజు పీసీఓడీలు, పీసీఓఎస్లు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు, థైరాయిడ్లు రావడానికి కారణం మగ విధవలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్. నిజంగానే ఆడవారిని అర్థం చేసుకుంటే ఈ దరిద్రం వాళ్ళకెందుకు వస్తుంది? అసలు సమాజము పాతకాలం వాళ్ళు 4 రోజులు పక్కకు ఎందుకు కూర్చోబెట్టారు? రెస్ట్ ఇద్దామనే. దీన్ని ఈ కాలం జనరేషన్ విధవనా కొడుకులు లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఇదేదో మడి మైలా లేకపోతే ఏం లేదు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు ఆ కాలంలోనే అనుకున్నప్పుడు ఈ కాలంలో కార్లు నడిపిస్తున్న అమ్మాయిలు, బైకులు నడిపిస్తున్న అమ్మాయిలు, డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు, మరీ ముఖ్యంగా నెలసరి సమయంలో ఇంకెంత ఇబ్బంది పడతారు? సో వాళ్ళను అలా రెస్ట్రిక్ట్ చేస్తూ పక్కన కూర్చోబెట్టి వాళ్లకు కాఫీ టీయో ఇచ్చి టిఫినో ఇవ్వాల్సినటువంటి మగవాళ్ళు పైగా ఆ రోజు కూడా నా టీ తీసుకురా, నా కాఫీ తీసుకురా, నా టిఫిన్ తీసుకురా అని విమర్శించడమే కాకుండా ఆ రోజు కొద్దిగా చికాకు పడితే నీకు విడాకులు ఇస్తా, నీకు మైండ్ దొబ్బింది అని తిట్టేటువంటి మగ విధవల్ని ఏమనాలి? సో ఇది చెప్పడానికి వేణుస్వామికి గల రైట్స్ ఏమిటంటే ఆ సబ్జెక్టు మీద వేణుస్వామికి పూర్తి అవగాహన ఉంటేనే వేణుస్వామి మాట్లాడతాడు, లేకుంటే మూసుకొని కూర్చుంటాడు. అంతే అంటారు. కుండ బద్దలు కొట్టి మాట్లాడే ఏ సబ్జెక్ట్ అయినా సరే వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ప్రాక్టికాలిటీ వేణుస్వామి సొల్లు చెప్పాడు. అంతే అంటారు.